రాజు నిర్మించిన బ్యాక్కొటేషన్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు బ్యాక్కొటేషన్ సినిమా మార్చి 7న మళ్లీ రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. 10 ఏళ్ల క్రితం రిలీజైన సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. నిర్మాతకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అప్పట్లో ఓటీటీ లేదు కాబట్టి థియేట్రికల్తో పాటు భారీ ధరకు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడుపోయాయి. టీవీ రిలీజ్లోనూ ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ఇంటరాక్షన్లో దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీ సినిమా రిలీజ్ వల్ల ఆ రోజు రిలీజయ్యే కొత్త సినిమాలకు ఇబ్బంది ఏర్పడుతుంది కదా అంటే రాజుగారు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ప్రేక్షకులు మళ్లీ థియేటర్లో ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నారు కాబట్టే రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కోరుకునేది మాత్రమే మనం ఇవ్వాలి. వాళ్లు కోరుకోకుండా ఎంత పెద్ద సినిమా ఇచ్చినా మార్నింగ్ షోకే బై చెప్పేస్తున్నారు. దానికి తోడు సోషల్ మీడియా ట్రోలింగ్ మరో స్థాయిలో జరుగుతోంది. ఒక సినిమాని నాశనం చేసే వరకు వదలడం లేదు. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నప్పుడు మీరు ఎంజాయ్ చేయొద్దు ఈ సినిమానే చూడండి అంటే చూస్తారా? చూడరు. ఇంట్లోనే కూర్చుంటారు. వాళ్లంతా క్లారిటీగా ఉన్నారు. టీజర్, ట్రైలర్ తోనే చూడాలా వద్దా అన్నది డిసైడ్ అయిపోతున్నారు బ్యాక్కొటేషన్ అని అన్నారు. అయితే రాజుగారు ట్రోలింగ్ అంశం గురించి తెరపైకి తెచ్చింది బ్యాక్కొటేషన్ గేమ్ చేంజర్ బ్యాక్కొటేషన్ గురించేనని నెట్టింట. అప్పుడే చర్చ మొదలైంది. ఆయన నిర్మించిన బ్యాక్కొటేషన్ గేమ్ చేంజర్ బ్యాక్కొటేషన్ సంక్రాంతి కానుకగా రిలీజైన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమా విమర్శలకు, ట్రోలింగ్లకు గురైంది. భారీ వ్యయంతో నిర్మించిన సినిమాకు భారీ నష్టాలు వచ్చాయి.